వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఇక ఉండలేం, పెద్దిరెడ్డితో సహా సీనియర్ నేతల సీక్రెట్ భేటీలు అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు అనాలిసిస్కి ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ పార్టీ నేతలు సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. చాలా కారణాలు పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని వాళ్ళ భవిష్యత్తు మీద బెంగపడేలాగా చేస్తూ ఉన్నాయి. అనవసరంగా జగన్మోహన్తో సెయిల్ అవ్వడం వల్ల, అనవసరంగా ఆ పార్టీతో అంటకాగడం వల్ల తమ క్యాడర్లో కూడా తాము పలుచన అవుతున్నామని చాలామంది నేతలు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి నడుస్తున్న చర్చ కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తున్న కొన్ని కమెంట్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కానీ చాలామంది సీనియర్ నేతలకు డైజెస్ట్ కావట్లా. చాలా సందర్భాల్లో వీళ్ళంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు, జగన్మోహన్ తెలియకుండా భేటీ అయిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో చాలామంది సీనియర్ నేతలు ఆ దిశగానే చర్చలు జరుపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీకి సమన్వయకర్తలు నియమించే క్రమంలోనో, నియోజకవర్గాలు భేటీలు నిర్వహించే క్రమంలోనో, త్వరలోనే నియోజకవర్గాలు పర్యటన చేస్తానని చెప్తున్న క్రమంలోనో కొంతమంది పార్టీ నేతలను కలుసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళతో 1-to-1 మాట్లాడే ప్రయత్నం చేయడం, వాళ్ళందరినీ కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్న వాళ్ళని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవన్నీ జరుగుతూ ఉన్నా సరే ప్యారలల్గా చాలామంది సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే యాక్సెప్ట్ చేయట్లా. ఆయన తీసుకున్న నిర్ణయాలను అసలు యాక్సెప్ట్ చేయట్లా. కారణం ఏంటి అంటే కాన్స్టిట్యున్సీలో జనం వైపు నుంచి వాళ్ళకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులే. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళని చాలా సీరియస్గా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాలు చాలా ఉంటాయి. ఏ అంశంలో శాచురేషన్ పాయింట్, ఏ ప్రభుత్వం ఉన్నా జనానికి శాచురేషన్ పాయింట్ ఉండదు. సంక్షేమ పథకాలైనా ఎక్కడైనా సరే వాటిని కరెక్ట్ సమయంలో కరెక్ట్గా క్యాష్ చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు నిజంగానే అవన్నీ కూడా నిజంగా ఫోకస్ అవుతాయి. ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది. అది ప్రతిపక్షం బాధ్యత. వాచ్ డాగ్స్ అంటారు అందుకే ప్రతిపక్షాన్ని. ప్రజల సమస్యలకి ప్రభుత్వం తరపున వాచ్ డాగ్స్ లాగా పనిచేస్తారు కాబట్టి అందుకే వాచ్ డాగ్స్ అని పిలుస్తారు ప్రతిపక్షాన్ని. ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రతిపక్షం మీద. జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుండి అసలు ఆ బాధ్యతే చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు హీరో అయ్యి ఉండేవాడు. ఏ అంశం మీద మాట్లాడాలి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడే బదులు, సుదీర్ఘంగా జనాన్ని జావగొట్టే బదులు, ఆ పార్టీ నేతలను జుట్టు పట్టుకొని పీక్కునేలాగా చేసుకునే బదులు ఈరోజు 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఇదే స్పీచ్ అసెంబ్లీలో ఇచ్చుంటే ఆయన మైక్ కట్ చేస్తారా, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరా, లేకపోతే తర్వాత ఆయన లేకపోతే మార్షల్స్తో బయటికి నెట్టిస్తారు, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఏ స్థాయిలో ఫోకస్ అవుతుంది? రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతుంది కదా. చట్టసభకున్న శాంటిటీ అది. మిమ్మల్ని గెలిపించిందే అందుకు కదా. వాళ్ళు పాపం చాలామంది కార్యకర్తలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎట్లో గట్ట కింద మీద పడి మిమ్మల్ని అసెంబ్లీ దాకా పంపారు. మీరేమో అసెంబ్లీ గేట్ టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లా. మీరు వెళ్ళరు, ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వరు. ఇది చాలామందికి నచ్చట్లా. సీనియర్లో చాలామంది ఉన్నారు. లైక్ నేను చెప్పిన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేలు ఈ రోజున ఆ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కనీసం కాన్స్టిట్యున్సీ తరపున తన యొక్క నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందుల గురించో, తన మీద పడుతున్న కేసుల గురించో 2 నిమిషాలు ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఎంత హైలైట్ అవుతుంది. కానీ ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్ల. ఇది చాలా సీరియస్గా సీనియర్లలో అసంతృప్తి ఉంది ఒక అంశం. అండ్ రెండోది, జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా 3-4 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్లో ఏం చెప్తారో మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే చెప్తూ ఉంటారు. బడ్జెట్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన బడ్జెట్ని పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు బడ్జెట్ గురించే మాట్లాడతారు. ఫిగర్స్ చెప్తే ఎవరు వింటారు? రేవంత్ రెడ్డి స్పీచ్ కానీ, కేసీఆర్ స్పీచ్ కానీ ఎందుకు బాగుంటుంది? వాళ్ళు మధ్యలో పెట్టకథలు చెప్తూ జనాలను అలరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి. ఈ సుదీర్ఘంగా ఈ 3-4 గంటల సేపు ప్రెస్ మీట్ పెడితే ఎవరు చూడాలి? ఎవరు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి పక్కన సలహాలు కూడా తీసుకోరు వీళ్ళవి. అందుకే ఎవరు కూడా పక్కన బొత్స కానీ లేకపోతే ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన మనకు కనిపించరు. సుదీర్ఘంగా ఆ ప్రెస్ మీట్ చూసి దాన్ని ఆ 3 గంటల సేపు దాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి సీనియర్లకు నచ్చింది ఏంటంటే పార్టీలో అంత సీనియర్ నేతలు ఉన్నప్పుడు ఒక 4 సీనియర్ నేతలు కూర్చోబెట్టుకొని ఈ అంశం మీద మనం ఇలా చేయాలనుకుంటున్నాం, మీ సలహాలు ఇవ్వండి, మనం కాంక్రెంట్గా కూర్చొని ఒకటి తయారు చేసి దాన్ని జనంలోకి తీసుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ట్రై చేయరు. సీనియర్ నేతలు సలహాలు తీసుకోరు. ఈయన బ్లంట్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏ నిర్ణయం అయినా సరే. చిన్న నిర్ణయాలంటే ఓకే అనుకోవచ్చు. విధానపరమైన నిర్ణయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి డెసిషన్ తీసుకుంటారు. అవన్నీ పార్టీ నేతలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందరికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒకటే అనౌన్స్ చేస్తారో ఒక ప్రకటన వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి. ఎవరితో డిస్కస్ చేయరు. ఎక్కడెక్కడ కూర్చుందాం, ఎక్కడెక్కడ ధర్నా చేద్దాం, ఏ పాయింట్స్ దగ్గర మనం ఉందాం అనేది. జగన్మోహన్ రెడ్డి ఏం పోయి ఎలహంకలో కూర్చుంటారు. వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదు. సీనియర్ నేతలు ఎవరు కూడా బయటికి రారు. ఆ తాడేపల్లి చుట్టూ ఉన్న నలుగురు బయటకు వచ్చేసి మమా అనిపించేస్తారు. ఈరోజు సరే అది పక్కన పెడదాం. ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. అటు మిథున్ రెడ్డిని కానీ, ఇటు చెవిరెడ్డి లాంటి వాళ్ళని. అదే ఈవీఎంస్ తగలబెడితే పిన్నెల దగ్గరికి వెళ్తాడు. పార్టీ ఆఫీస్ తగలబెడితే అంతా తగలబెట్టిన వాళ్ళ దగ్గరికే వెళ్తాడు, వంశీ దగ్గరికి వెళ్తాడు. అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అవినాష్ని సపోర్ట్ చేసుకుంటూ తన వెనక్కి తిప్పుకుంటారు.
అనంతబాబు డోర్ డెలివరీ చేసేసేవాడిని ఆయన్ని ఇప్పటికీ తన వెనక్కి తిప్పుకుంటూ ఉంటారు. సో ఇది చాలామందికి డైజెస్ట్ కావట్లా. ఇప్పుడు మీరు బొత్స కానీ ధర్మాన్ కానీ ఇలాంటి నేతలను తీసుకుంటే ఆ పార్టీలో ఒక పిల్లి సుభాష్ని కానీ వాళ్ళు ఎంతో క్రెడిబిలిటీ ఉన్న నేతలు, ఎంతో సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉంది వాళ్ళకి. చిన్న చిన్న విమర్శలు వచ్చి ఉండొచ్చు కానీ ఇలాగ ఇన్ని కేసులు వాళ్ళు ఇరుక్కున్న సందర్భాలు, జైలుకి వెళ్ళిన సందర్భాలు లేవు. అంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు అందుకే యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఏ పర్యటన తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట సీనియర్ నేతలు ఎవరూ ఉండరు. చూడండి మీరు, ఎవరు ఆ జూనియర్ నేతలు ఒకరిద్దరు ఉంటారు. ఏ అవినాష్ లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, ఎమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు. సీనియర్ నేతలు ఎవరు కూడా ఉండరు. టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరు కూడా ఉండరు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఇదంతా ఒక ఎత్తు అయితే 11 సీట్లకు పరిమితమైన తర్వాత 3 రాజధానుల నిర్ణయం ఫెయిల్ అయింది కదా జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు మావిగన్ అనే పేరుతో ఆయన చేసిన అరాచకం ఏంటి? ఇది ఎవరికి నచ్చట్లా. ఇలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత నెగిటివిటీ వస్తుందో పక్క నుండి సైలెంట్గా ఉన్నాయి. వీళ్ళు మాట్లాడేంత ధైర్యం వీళ్ళకు ఉండదు, జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉండదు. ఒక బొత్స కానీ, ఒక ధర్మాన్ కానీ, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కానీ. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఏ నెగిటివిటీ వస్తుందో మిగతా నేతల మీద కూడా అదే నెగిటివిటీ ఇంపోజ్ అవుతూ ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే అది తప్పు అని చెప్పని వాళ్ళంతా కూడా భీష్ముడి దగ్గర నుంచి ద్రోణుడి దాకా అందరూ కూడా కురుక్షేత్రంలో ప్రాణాలు వదిలేరు. చాలా అంబసాయి మీద పడుకోవాల్సి వచ్చింది భీష్ముడు, ప్రాణాలు ఎప్పుడు పోతాయా అనే బాధతోనే. మరి ఇవన్నీ తెలీదు. ఆ రోజు తప్పుని తప్పు అని చెప్పే అవకాశం ఉండి కూడా వీళ్ళు చెప్పలేకపోయారు. అందుకే ఆ శిక్షను అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే దేనికి అతీతం కాదు, కర్మ ఫాలోస్ అంటాం కదా. మరి ఈ నేతలంతా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని తప్పు అని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? సో అది వాళ్ళని వెంటాడుతూ ఉంది. అటు మీడియా కానీ, వాళ్ళ ప్రత్యర్థి మీడియాలు కానీ, సోషల్ మీడియా కానీ, అదేవిధంగా ఆయన వాళ్ళని ఫాలో అవుతున్న క్యాడర్ కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంది. వాళ్ళని ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ కూడా ఫేస్ చేయలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్ని, ఆ స్థాయి నేతలు అయ్యి ఉండి. అందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఎవరి డెసిషన్ తీసుకోవడం అయినా మావిగన్ అనే కొత్త ప్రతిపాదన చేసినప్పుడు కనీసం ఒక 4 సీనియర్లను కూర్చోబెట్టుకోలేడా జగన్మోహన్ రెడ్డి. అందుకే చాలామంది సీనియర్ నేతలు ఈరోజు పెద్దిరెడ్డి దగ్గర నుంచి బొత్స దాకా, ఒక కారుమూరి నాగేశ్వరరావు నుంచి ధర్మాన దాకా చాలామంది సీనియర్ నేతలు సీక్రెట్గా భేటీలు అవుతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో ఉండలేమన్న దిశగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలామంది సీనియర్ నేతలు వీలైతే తమ ఎగ్జిట్ అవుదాం, రేపు కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి కాబట్టి ఇతర పార్టీలో కూడా తమకు అవకాశం ఉండిద్ది అన్న దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకతతో వాళ్ళు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కనిపెట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.